మొన్న యుద్ధం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఏదైతే ఇరాన్ మీద వరుసపెట్టి దాడులు చేసింది ఇజ్రాయెల్, ఆ తర్వాతన ఇజ్రాయెల్ మీదన దాడులు చేసింది ఇరాన్, ఆ తర్వాతన ఇరాన్లో ఉన్నటువంటి అణు స్థావరాల మీదన అమెరికాకి సంబంధించినటువంటి B-2 బాంబర్స్తో దాడి చేసింది అమెరికా. దాంతో పాటుగా ఇజ్రాయెల్ కూడా కలిసి స్ట్రైక్ చేసింది. ఆ తర్వాతన మేము ఇరాన్లో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అణు స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పింది ఇరాన్. బట్ ఈలోపుగా కాల్పుల విరమణ ప్రకటన జరిగిపోయింది. అదేమంటే మా లక్ష్యాలు పూర్తయిపోయాయని ఇజ్రాయెల్, అమెరికా చెప్తే మేము కూడా కాల్పుల విరమణకు ఓకే అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఈ సందర్భంలో ఇరాన్ ఇప్పుడు ఎందుకు కాల్పుల విరమణ చేశారంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద మేము దెబ్బతీసాం, ఇజ్రాయెల్ ఇంతకాలం ప్రపంచానికి తమ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవని చెప్పింది. బట్ ఉన్నాయి ఆ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయి, మా అణుస్థావరాలను కొడితే మేము వాళ్ళ అణుస్థావరాలు కొట్టాము అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన ఖొమైనీ ఇంతవరకు బయటకు కనబడినటువంటి సందర్భంలో ఖొమైనీ ఆదేశాలతో ఇదంతా జరిగిందన్న ప్రొజెక్షన్ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది.